హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ థాట్స్. టంగుటూరి సూర్యకుమారి గారు అలియాస్ సూర్యకుమారి ఎల్విన్. ఈమె 1925 నవంబర్ 13 రాజమండ్రిలో జన్మించారు. ఈమె ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం గారి తమ్ముడు టంగుటూరి శ్రీరాములు గారి కూతురు. ఆయన భార్య పేరు రాజేశ్వరి. సూర్యకుమారి గారు చిన్న వయసులోనే సంగీతం నేర్చుకున్నారు. 1937లో మద్రాసు వచ్చి సినీ రంగం ప్రవేశం చేశారు. 1952లో ఈమె తొలి మిస్ మెడ్రాస్గా ఎంపికయ్యారు. తన 3వ ఏట నుంచి పాటలు పాడడం మొదలుపెట్టారు. తన 12-13 వయసులోనే రైతు బిడ్డ సినిమాలో నటించారు. ఈమె గొంతు, రూపం రెండూ బాగుండడంతో సినీ వారి పిలుపు వచ్చింది. వాళ్ళ కుటుంబంలో ఒప్పుకోలేదు. చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ 4 భాషల్లో మొత్తం 62 సినిమాల్లో నటించారు. 50 లలిత గీతాలు, 50 దేశభక్తి గీతాలు, మొత్తం 100 గ్రామ ప్రాసలు పాడి రికార్డు సృష్టించారు. అలాగే 4 భాషల్లో 10 సినిమాల్లో పాటలు పాడారు. అలాగే తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించిన సూర్యకుమారి మంచి గాయకురాలు కూడా. స్వాతంత్ర్యోదయ సమయంలో మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, దేశమును ప్రేమించుమన్న ఎన్నో దేశభక్తి గీతాలు, పాటలు పాడారు. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రావతరణ సభలో నెహ్రూ, రాజాజీ, ప్రకాశం ప్రభుత్వాల సమక్షంలో వందే మాతరం, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాటలు పాడారు. అంతేకాదు స్వప్న జగతిలో ఛాయవీణ, అడవి బాపురాజు, ప్రభుగారికి దన్నం పెట్టు, రావోయే చిన్నవాడ మొదలైన జానపద గీతాలు కూడా పాడారు. 1960లో ఈమె లండన్ వెళ్ళి అక్కడ ఇండియన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థను స్థాపించారు. ఇందులో భారతీయ, పాశ్చాత్య కళలను, కళాకారులను ప్రదర్శనలు ఏర్పాటు చేయించారు. పరస్పర సదవగాహన పెంపొందించడం ఈమె ముఖ్య ఆశయం. 1968లో ఈమె కృషిని బ్రిటిష్ రాణి గుర్తించింది. 1969లో గాంధీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తూ సెయింట్ పాల్ కేథడ్రల్లో గానం చేసిన ప్రథమ భారతీయ వనిత ఈమె. అంతేకాదు నార్వే, స్వీడన్, హోలాండ్, స్పెయిన్, కెనడా, అమెరికా వంటి దేశాలలో కూడా సంగీత శిక్షణలు ఏర్పాటు చేశారు. వందలాది కళాకారులను తయారు చేశారు. అమెరికాలో బ్రాడ్వే థియేటర్లో 8 నెలల పాటు రవీంద్రకి కింగ్ ఆఫ్ ది డార్క్ ఛాంబర్, ఆఫ్రికాలో 4 నెలలు పర్యటించారు. కొలంబియా యూనివర్సిటీలో, లండన్ యూనివర్సిటీలోనూ బ్లాక్ థియేటర్ను ఏర్పాటు చేశారు. ఇండియన్ నృత్య కళాకారుల సంగీతంపై వర్క్షాపులు నిర్వహించారు. 1973 లండన్లో స్థిరపడ్డారు. అలాగే ప్రముఖ ఇంగ్లీష్ పోయెట్ అండ్ రైటర్ హారోల్డ్ ఎల్విన్తో వివాహం చేసుకున్నారు. ఈమె ప్రపంచ తెలుగు మహాసభ ఈమె సేవలను గుర్తించి సత్కరించారు. 1984లో ఈమెకు రాజ్యలక్ష్మి పురస్కారం లభించారు. ఇన్ని విజయాలను సాధించిన సూర్యకుమారి గారు 2025 ఏప్రిల్ 25న లండన్, ఇంగ్లాండ్లో నిద్దట్లోనే కన్నుమూశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.